యూనివర్సిటీస్ మేక్స్ యూ బడబడ యూనివర్సిటీ ఉంటాయి కదా. సో ప్రభుత్వ వారు ఒకసారి అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ లెక్చర్ సేమ్ ఇట్లా స్టార్ట్ చేశారు. ఏం లెక్చర్ స్టార్ట్ చేశారంటే, ఇక్కడ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక డిపార్ట్మెంట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతుంది, ఒక డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతుంది, ఒకటి జువాలజీ గురించి మాట్లాడుతుంది, రసాయన శాస్త్రం, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈజ్ దేర్ ఏ డిపార్ట్మెంట్ విచ్ టెల్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? ఇదంతా సైలెన్స్. అక్కడ కూడా అంతే. ఇంత పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, పిహెచ్డి చేసి వాళ్ళు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఈ క్వశ్చన్ అడగగానే సైలెంట్ అయిపోయారు. ఆన్సర్ లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నంత వరల్డ్ అంతా ఇక్కడి నుంచి పరిగెడుతుంది. సో ఇది పెట్టండి, అది పెట్టండి, ఎందుకంటే ఇది వైర్లెస్ కావాలి. హరే కృష్ణ. ఎప్పటినాటి సో ఈ ప్రపంచం మొత్తం పరిగెడుతుంది దేని వెనకాల? సో మనీ 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 స్వీటర్ దెన్ హనీ, బ్రైటర్ దెన్ సన్షైన్. ఇంకా సో మనీ మనీ మనీ. ఓకే ఓకే, ఎప్పటినాటి లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో మనీ 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 స్వీటర్ దెన్ హనీ, బ్రైటర్ దెన్ సన్షైన్. సో హిరణ్యకశిపు విన్నారా? హిరణ్యకశిపు ఇంత తపస్య చేసుకొని ఇంద్రుడు ఎవరో తెలుసా? ఇంద్రుడు దేవతల యొక్క రాజు, ఇంద్రుడు కింగ్. సో స్వర్గం అందరూ అనుకుంటారు కదా, స్వర్గం వెళ్ళాలి అని, లేకపోతే చనిపోయిన తర్వాత రాస్తారు కదా స్వర్గీయులైనా, రాసినంత మాత్రం స్వర్గం పోతారా? నా క్వశ్చన్. మీరు ఒక లెవెల్ నుంచి అంటే సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్ళడానికి ఎంత ప్రిపరేషన్ చేస్తారు? బస్సులో కూర్చొని పోతారు, బస్సులో, కార్లో, బైకుల్లో అయినా పోతారు. సో స్వర్గం రాయంగానే అయిపోతుందా? అని సిద్దిపేట పోయాను ర్యాంక్ అయిపోతుందా? అని స్వర్గం పోయాను ర్యాంక్ అయిపోతుందా? అని కూడా ప్రిపరేషన్ ఉంటుంది కదండి. భౌతిక జగత్తులో ఒక జగన్ నుంచి ఒక ఇంకోటి వెళ్ళడానికి ఒక ప్రిపరేషన్ కావాలి. ఆ విధంగానే మనం ఈ భౌతిక జగత్ నుంచి ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠం అంటాం. వైకుంఠం అంటే కుంట, వైకుంఠ. కుంట అంటే ఇక్కడ మనకి మొత్తం ఆపదలు. మనం ఆపదలు ఎవరైనా జీవితంలో కావాలనుకుంటారా? ఎవరు కావాలనుకోరు. కాకపోతే మనకు తెలియకుండానే మనకు ఆపదలు జీవితంలో వస్తూనే ఉంటాయి. అదే మనం వైకుంఠంకి వెళ్తే అక్కడ ఏ ఆపదలు ఉండదు. అందుకే మన ప్రిపరేషన్ ఏముండాలి? కుంట లోకం నుంచి వైకుంఠ లోకం పోవాలి. సో అది. సో ప్రభుపాద వాళ్ళు అదే క్వశ్చన్ అడిగారు. సో ఈ వరల్డ్ అంతా మొత్తం దేని వెనకాల పడిపోతుంది? మనీ ఎందుకు? మనీ ఉంటే మనకి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచిగా ఏసీ కూర్చొని ఏసీ మంచిగా ఆన్ చేసుకోవచ్చు, టీవీ చూడవచ్చు, ఇక్కడ కూడా హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. మనీ ఉంటే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు, మనీ ఉంటే కార్ నడుపుకోవచ్చు. ఆ మనీ ఉన్నంత మాత్రాన వృత్తి జయించగలరా? ఇంత పెద్ద పెద్ద కోటలు కట్టుకోండి, మృత్యు రాదని ఏమైనా ఉందా? మృత్యు ఎప్పుడైనా వస్తుంది. పరీక్షిత్ మహారాజ్ విన్నారా? పరీక్షిత్ మహారాజ్ గురించి. పరీక్షిత్ మహారాజు పూర ప్రపంచం యొక్క రాజు, భూమండలం యొక్క పూర రాజు, మొత్తం రాజు. సో ఆ రాజుకి శాపం, 7 రోజుల్లో తక్షక్ అనే నాగు వచ్చి నిన్ను కాటేస్తుంది, నువ్వు చనిపోతావు. ఇక్కడ 7 రోజుల వ్యవధి అని ఆయన తెలిసిపోయింది. 7 రోజులు నేను చనిపోతున్నాను. ఇక్కడ మనం అందరం ఉన్నాం. నెక్స్ట్ మూమెంట్ మనం బతుకుంటామో చనిపోతాం తెలుసా? మృత్యుని ఎప్పుడైనా రావచ్చండి. ఇప్పుడు పక్కన ఇంట్లో ఉందండి, పక్కన ఇంట్లో మనడానికి మంచిగా ఉన్నారు, అండ్ తర్వాత సౌండ్ వస్తుంది, ఏంటంటే ఏడుస్తున్నారు, చనిపోయారు. ఎవరికి ఎప్పుడు తెలియదు మనకి. ఇక్కడ కనపడుతుంది ఎప్పుడు ఎక్కడ వరకు ఉంది, ఇంకా 100 సంవత్సరాలు బతుకుతారు అని మనం రాసిందా? కనపడుతుందా? కనపడదు. సో అందుకే డెత్ విల్ కమ్ ఎట్ ఎనీ మూమెంట్. సో అందుకే మనం కొంచెం సీరియస్ అవ్వాలి. ఎగ్జామ్ అనగానే మనం ఏమంటాం? సీరియస్ అవుతాం కదా. వ్యాపారంలో మంచిగా చేయాలంటే కొంచెం సీరియస్గా ఉంటాం. కుకింగ్ చేసేటప్పుడు కూడా మనం సీరియస్గా ఉంటాం. అంతే కదా, ఏదో అల్లా డబ్బా చేయం కదా, మంచిగానే ఉండాలి కదా. బాగుంది కోసం వండుతానంటే వాళ్ళు మంచిగా ఉండాలి.
సో సీరియస్ అవుతాం. ఆ విధంగా మన జీవితంలో ఎంత సీరియస్గా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ క్వశ్చన్ మనమే అడగాలి. అడిగినప్పుడే మనం సీరియస్గా ముందుకు వెళ్ళగలం. సో సో ఈ ప్రిపరేషన్ అన్నట్టు అన్నా, ఈ ప్రిపరేషన్ మనం చేయాలి అన్నా. వాల్మీకి విన్నారా? రామాయణం రచించారు. సో వాల్మీకి అతని పూర్వజన్మలో ఎవరు? రత్నాకర్ డాకు అనే పేరేంటి? రత్నాకర్ డాకు. సో సో రత్నాకర్ డాకు సో ఈ విధంగానే మొత్తం డకేతి, చోరీ, అలానే జంతువులను చంపడం ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి అతనికి అదృష్టవశాత్తు నారదుల వారు కనపడ్డారు. నారదుల వారు చూసి ఇవన్నీ చేస్తున్నావు కదా, ఎవరి కోసం చేస్తున్నావు అని. ఎవరి కోసం చేస్తున్నావు అంటే ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం, మా భార్య పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంటారు. సో నీకు తెలుసా అసలు యాక్చువల్గా ఈ అన్ని చేస్తున్నావు కదా, దీనివల్ల పాపం వల్ల నువ్వు నరకం పోతావని. నరకం పోతావు అనేసరికి నరకం పోతావా? ఓకే, నరకం పోతావు, ఏం ప్రాబ్లం లేదు అనా. నరకం పోయేటప్పుడు మా భార్య పిల్లలను కూడా తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా భాగం పంచుకుంటారు అంటే వాళ్ళకి భాగం పంచుకుంటారు. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకే ఉంటుంది, నీ పాపం నీకే ఉంటుంది అనగానే, అదేగా నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు కదా, నువ్వు వాళ్ళ కోసం చేసినప్పుడు వాళ్ళు కూడా భాగం తీసుకుంటారు అని అంటారు. అనగానే సో ఒకసారి అడుగు, తీసుకుంటారా అని పంపిస్తారు. సో పంపిస్తే సో వెళ్తాడు రత్నాకర్. వెళ్ళి అడుగుతారు, భార్యను అడుగుతాడు, పిల్లల్ని అడుగుతారు, అండ్ తల్లిదండ్రులు అడుగుతారు. అడిగితే ఓకే బేటా, నువ్వు చెయ్యి, నువ్వు ఎంత సంపాదించి చెయ్యి, కాకపోతే నువ్వు ఎప్పుడు చెప్పలే కదా నువ్వు పాపం చేసి తీసుకురా అని. సో మీ పాపలో నీకు భాగం తీసుకోము అంటారు. బలి పెరుగుతుంది, మొత్తం వదిలేసి శరణాగతి తీసుకుంటారు నాలుగు. సో ఇంత పాపం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి రామనామం కూడా చెప్పించారు. రామ అంటే మీరు చెప్పండి ఒకసారి, రామ అంటే రామ అంటే మీరు పలుకుతున్నారు అంటే మీకు పుణ్యం ఉంది. భారతదేశంలో జన్మించడం అది ఒక పెద్ద పుణ్యం అన్నట్టు. ఈ భారతదేశంలో జన్మించడం నుంచి పుట్టుక నుంచి మనకు రాముడు, కృష్ణుడు గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, ఏదో రకంగా జన్మిస్తూనే ఉంటాం. ఆ పుణ్యం ఉంది మనకు, ఉంది కాబట్టి మనం భారతదేశంలో జన్మించాం. సో సో ఈ అతను రత్నాకర్ డాకు అనే వ్యక్తి సో రామనామం జపించలేకపోతున్నాడు. రామ అంటే చైనా వాళ్ళు చూడండి, చైనా వాళ్ళు రా ఉండదు అసలు. వాళ్ళు ఎలా పడతారు సార్? అలే లామ 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 అలే అలే కృష్ణ 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 అలే రా ఉంటుంది వాళ్ళ దగ్గర, లా ఉంటుంది. వాళ్ళ లా అని పలుకుతారు, రాగి జగ లా అని పలుకుతారు. సో భగవంతుడు ఏమంటారు కదా, భక్తవత్సలుడు. సో ఏ ప్రకారమైన మనం జపించినా కూడా ఆయన నామంని స్వీకరిస్తారు, భావం స్వీకరిస్తారు, భావం గ్రహించే నాటం అంటారు దాన్ని. సో సో నారద ముని వారు ఏం చెప్తారంటే, ఓకే సో నువ్వు చంపుతావు కాబట్టి, మరణించావు కాబట్టి ఏమంటారు, మరా అంటే ఈజీ కదా, నీకు చంపుతూనే ఉంటావు కదా. సో మర అది చెప్పించుకుంటూ కూడా అది రివర్స్ చేసి ఏమవుతుంది, మర రామ ఇట్లా అదే అయిపోయింది. సో అది చెప్పించడం వల్ల సో నియర్లీ చాలా సంవత్సరాలు చెప్పించి ఇప్పుడు వాల్మీకి అయిపోయారు. అంటే ఈ హరినామం అనేది చాలా ఇది ఉంటుంది కదా, కలియుగంలో ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. కలియుగంలో ప్రాసెస్ ఏంటంటే హరినామం సంగీతం. ఎన్ని యుగాలు ఉంటాయి? 4 యుగాలు. ఏంటి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో అన్ని యుగాల్లో ప్రతి ఒక్క యుగంలో ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ ని మనం ఫాలో అయితే మనం ఈ గుంటలోకం నుంచి వైకుంఠలోకం పోతాం. సత్యయుగంలో మనకి ధ్యానం. సో ధ్యానం చేయడం వల్ల సో అక్కడ ఆయు కూడా మనకి 1,00,000 years. ఇక్కడ ఎవరున్నారు 1,00,000 years జీవించేటోళ్ళు? సో ఎందుకంటే తగ్గిపోతుంది, ఎందుకంటే మనకి పాపం అనేది పెరుగుతుంది కాబట్టి ఆయు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు చూడండి, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడం, మధుమేహం అంటే షుగర్ వ్యాధి రావడం, ఎవరిని ఊహించారా?
కరోనా వైరస్ వస్తుందని, ఎవరైనా ఊహించారా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవుతుందని? చూసారా? సడన్ యాక్సిడెంట్స్ అండి. ఈ సడన్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతుందంటే పాపం పెరుగుతుంది. ఈ ఆవులను చంపేస్తున్నారు, ఇవన్నీ పాపాలు పెరుగుతున్నాయి. పాపాలు పెరుగుతున్నాయి కాబట్టి సో ఈ నేచర్ అనేది దాని యొక్క పనిష్మెంట్ ఇస్తుంది. నేచర్ ఈ నేచర్ పనిష్మెంట్ అంటారు. సో ఆధ్యాత్మిక క్లేష్, ఆది భౌతిక క్లేష్ అండ్ ఆది దేవి క్లేష్. విన్నారా? 3 రకాల క్లేశాలు మనకి లభిస్తాయి జీవితంలో మనం చేసిన పాపంకి రియాక్షన్స్ అంటారు. సో ఒకటి ఆధ్యాత్మిక్. ఆధ్యాత్మిక్ అంటే మన భౌతిక శరీరం అనేది ఉంటుంది. నాకు ఫీవర్ వచ్చింది, నాకు కోల్డ్ అయింది, శరీరం సహకరిస్తుంది, బాడీ పెయిన్స్, ఇవన్నీ మన బాడీ అండ్ మనసు వల్ల వచ్చే క్లేశం అని ఏమంటారు అంటే ఆధ్యాత్మిక క్లేశం అంటారు. ఆది భౌతిక క్లేష్. ఆది భౌతిక క్లేష్ అంటే వేరే వాళ్ళు వ్యాపారం చేస్తుంది, దూకా ఇచ్చాడు, 10 లక్షలు గాలా అయిపోయింది వేరే వాళ్ళ వల్ల. ఒక ఇది ఏమంటారు కదా, మస్కిటో వచ్చి పుట్టింది, సో మలేరియా అయింది. ఆది భౌతిక క్లేష్ అంటే వేరే జంతువుల వల్ల, వేరే వాళ్ళ వల్ల వచ్చే క్లేశాన్ని ఏమంటారు అంటే ఆది భౌతిక క్లేష్ అంటారు. ఆది దేవి క్లేష్ అంటే మనకి లైక్ ఇప్పుడు కరోనా వచ్చిందండి, అది ఆది దేవి క్లేష్ బి అనొచ్చు, ఆది భౌతిక క్లేష్ బి అనొచ్చు. సో ఆది దేవి కంటే మనకి సునామీ రావడం, మన భూకంపాలు రావడం చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. ఇది కూడా క్లేషమే. ఎందుకంటే ఆది దేవి, ఆది దేవతల వల్ల క్లేశాలు వచ్చాయి. సో చెప్పాల్సింది ఏంటిదంటే మనం కొంచెం సీరియస్ అవ్వాలి. దేని గురించి? మనం యొక్క వ్యాపారంలో సీరియస్ అవుతాం కదా, ఏ విధంగా అయితే మన జీవితంలో కూడా ఆ విధంగానే మన జీవితంలో కూడా కొంచెం సీరియస్నెస్ తీసుకోవాలి. ఆ సీరియస్నెస్ ఏంటిదంటే డైలీ ఒక శ్లోకం చదవండి. డైలీ ఎవరైతే మాల చేయట్లేదో డైలీ ఒక మాల చేయండి. ఒక మాల చేయడానికి ఎంత సమయం పడుతుంది తెలుసా అండి? 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది. స్టార్ట్ చేస్తుంటే 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది. 7 నుంచి 10 నిమిషాలు 24 గంటలు 7 నుంచి 10 నిమిషాలు ఇవ్వలేరా? ఒక శ్లోకం 5 నిమిషాలు పడుతుంది అనుకో. సో టోటల్ 15 నిమిషాలు ఇవ్వలేరా మీ జీవితం కోసం? స్టార్ట్ చేయండి, శుభాత్ చేయండి, ఇంకా పెంచుకుంటూ పోండి. ఎందుకంటే అల్టిమేట్లీ మనం ఆ పాయింట్కి రావాలి. ఏ పాయింట్ అయితే మనం సో ఎప్పుడు వచ్చినా కూడా మనం హరే కృష్ణ నామం అని ఏ పాయింట్ అంటే మృత్యు అనేది ఎప్పుడైనా వస్తుంది కాబట్టి సో హరే కృష్ణ మహామంత్రం అనేది ఎప్పుడైనా వచ్చినా కూడా మృత్యు సో మనకి ఉచ్చారణ చేసేటప్పుడు హరే కృష్ణ ఆ ప్రిపరేషన్ మనం చేయాలి. సో 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 ఆ విధంగా సో ఈ భగవద్గీత అనేది